పోలవరం అన్నారు, అమరావతి అన్నారు. ఈ రెండు తప్ప అసలు రాష్ట్రంలో ఇంక వేరే వ్యవహారాలే లేనట్టుగా 5 ఏళ్లు పరిపాలన గాలి కుదిలేశారు తెలుగుదేశం పార్టీ. ఏం వదిలేశారు? 2014 నుంచి 19 వరకు ఒక పోలవరం అమరావతి ప్లాన్స్ తప్ప వేరే విషయాలను ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు కియా ఫ్యాన్ వచ్చింది, కియా పరిశ్రమ ఎలాగొచ్చింది? అదొకటి సరిపోద్దా సార్? సాఫ్ట్వేర్ అసలు గ్రామాల్లో పరిపాలన జరిగిందా సార్? సాఫ్ట్వేర్ ఇప్పుడు 1999 2004 మధ్య చంద్రబాబు నాయుడు గారికి 2014 2019 మధ్య చంద్రబాబు నాయుడుకి ఎంత డిఫరెన్స్ ఉందండి? ఇప్పుడు మీరు ఒక నాయకుడు మీరు చాలా అంటే చంద్రబాబు మీద నెగిటివ్ తో మాట్లాడుతున్నారు. అంటే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు మీతో మాట్లాడుతున్నా, అదే నేను వైసీపీ వాళ్ళతో ఇంకోలా మాట్లాడతాను. వైసీపీ వాళ్ళతో జగన్ విమర్శిస్తాను. నేను మా పార్టీ తప్పు చేస్తున్నా, తప్పు అని ఖండించాను. బుజ్జి గారు కూడా దాంట్లో కూడా నేను ఏకీపించేవాడు కాదు. అన్నిట్లో మీకు అన్ని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఆయన శక్తికి మించి ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబడటానికి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కాదని మనం ఎవరు అంటానికి ఇదేంది. చుట్టూతో ఉన్న వాళ్ళు సహకరించాలి, కొంతమంది సహకరించిన మాట కూడా వాస్తవం. మీరు ఏదైతే ఉందో రోడ్ల విషయంలో పంచాయతీ నిధులు కానీ వీటిలు కానీ వ్యవస్థల్ని ఎక్కడా కూడా రాజకీయ నాయకుడిని అనగదొక్కాలని చూడాల. ఎవరికి ఉండే పవర్ని వాళ్ళే చేసుకునేటట్టుగా చేశారు కాబట్టి అది విస్తరించిపోవటం వల్ల మీకు ఆ మనీ అంతా పెట్టలేకపోయారు. నిజంగా ఈ విధమైన రోడ్లు లేకోకుండా ఉన్నట్టయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా మొత్తం అమరావతి మీద పెట్టగలిగితే అమరావతి మొత్తం అయిపోయేది, పోలవరం అయిపోయేది. కానీ ఇక్కడ ఏదైతే ఉన్నా వాళ్ళ నడులు జారిపోయి లేకపోతే కాళ్ళు ఇరిగిపోయే పరిస్థితిలో ఉండేది కాదు. ఆ రోజున ఈ అన్నిటితో పాటు అంటే డెవలప్మెంట్ సైమల్టేనియస్గా అన్నీ జరగాలన్న ఉద్దేశంతో చేసుకెళ్ళింది. రాజధానిలో కూడా అసెంబ్లీ ముందుకు కావాలి అని అన్నారు. నిదానంగా ఒకరికొకరు వచ్చి ఉంటే డబ్బు రొటేషన్ అయితే మనకు కూడా మనీ సర్క్యులేషన్ అయినప్పుడు డెవలప్మెంట్ అవుద్ది. అలాగే ఆ రోజున ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంది, ఉప్పుడు ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉన్నది అనేది వచ్చే దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ప్రయాణాలు సాగుతుండాలి, పెట్టుబడులు రావటం ఉండాలనంటే ఒక సాఫీగా జరిగేటప్పుడు. అంటే మీరు ఇందాక హైదరాబాద్ అంటే మీరు ఎప్పుడు హైదరాబాద్ చెప్తారు. రాజశేఖర రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని ఫ్లైఓవర్ పేర్లు మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఆ డెవలప్మెంట్ కంటిన్యూ చేసుకెళ్ళాడు కాబట్టి రాజశేఖర రెడ్డికి పేరుంది, చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. ఎవరో కాదంటే అదే కేసీఆర్కి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకెళ్లారు సార్. అదంతా ఒక ప్రాసెస్ లో నడిచింది సార్. ముందు ఒక హైటెక్ సిటీ కట్టారు, ఇవన్నీ 5 ఏళ్లలో చేసేయాలనుకోవడం అనేది పొరపాటు అనేది నా అభిప్రాయం. 5 ఏళ్ళలో ఆయన చేస్తానని ఏమల్లా ఎవరు వచ్చినా సరే చేస్తాడని ఉద్దేశంతో ఉన్నాడు. అది చెబితే ఏంటో అడ్డంగా కత్తించుకుని నరికేవాడు వచ్చినప్పుడు చెప్పండి. ఇప్పుడు దానివల్ల ఎంతమంది నష్టపోయారు సార్? ఎంతమంది నష్టపోయారు? అమరావతి అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ నష్టపోయారు. అంతా పెట్టుబడిదారుల కోసమే మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వయంగా చూశాను అమరావతిలో. ఒక సాధారణ ఎంప్లాయ్, ఒక 50,000 జీతగాడు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు లేకపోతే ఒక 15 ఏళ్ళు కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ పోడేసిన ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఒక 20 లక్షలు బ్యాంకు లోన్ తెచ్చుకుని ఒక 25 లక్షలు పెట్టి అమరావతిలో ఫ్లాట్ కొనుక్కొని, లేదా ఒక 40-50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంది. దానికి నెల ఒక 40,000 ఈఎంఐ కట్టాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు నమ్మే కదా పెట్టింది. ఆయన వచ్చాడు, బాగా చేస్తున్నాడు ఆయన. ఈ లోపల ప్లాను ఎప్పుడైతే అటర్ఫ్లాప్ అయింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టొద్దు. మీరు ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే, ఆయన నమ్మి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చానండి. తర్వాత నేను ఆ సీట్లో వేరే వాళ్ళు ఉన్నారంటే మిమ్మల్ని నమ్మి నేను కొంత ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత నష్టం మీ వల్లే జరిగినట్టు. అట్లాగా 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొన్నవాళ్ళు మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, అంటే ప్రైవేటు పబ్లిక్ ఎంప్లాయీస్ కూడా, వాళ్ళు ఇప్పుడు అది 20 లక్షలు కూడా లేదండి. ఇప్పుడు ఆ ఫ్లాట్ కాస్ట్ 40,000 ఈఎంఐ కడుతున్నారు. అలా నష్టపోయిన మిడిల్ క్లాస్ పీపుల్స్ చాలామంది పీపుల్ ఉన్నారు. ఒక దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకా వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు, ₹1 వ్యాపారస్తుడు అమరావతి వస్తే మనం ఇంకా బాగా 10 కోట్లు సంపాదించేసాడు, ఇంకో 2 కోట్లు అప్పు చేసి పెట్టేసి వడ్డీలు కట్టలేక ఇప్పుడు అమరావతి పేరు మీద ఊరుదులు పోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. మరి ఈ నష్టానికి బాధ్యతలు ఎవరు వహిస్తారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకుంటారా? చెప్పండి. బాధ్యత తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలను కంటిన్యూ ఎందుకు చేస్తున్నాడు అనేది రాజకీయాల్లో పుట్టండి. అదే నేను చెప్పేదానండి. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటు కోసం ఏదైనా చేస్తారు సార్. అదే మరి మీరు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన మీరు ఏదైతే రాజధాని మీరు అన్నారు పెట్టారని 50,000 టిట్కో ఇల్లు కట్టాడు. మేము కట్టించాం. ఇప్పుడు మమ్మల్ని ఏం బ్లేమ్ చేయట్లేదే. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు, తప్పంతా చంద్రబాబు నాయుడు. మేము 6,413 మందికి మేము కట్టించాం. ₹500 బుజ్జి గారే కట్టారు. నేను చెప్తాను. మరి మీరు పోలీసు మరి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి మీరేం చేస్తున్నారంటే సార్, నా క్వశ్చన్ యొక్క ఇంటెన్సిటీని బాగా తగ్గించేసి చివరిలో టక్కన లేదు. 6,413 మందికి 25,000 కట్టించేవాళ్ళు 25,000, 50,000 కట్టించేది 50,000. ఇదంతా బుజ్జి గారు చేసిన మోసం అంటారు. ప్రజలు ఒక నమ్మకాన్ని నమ్మి ప్రభుత్వాన్ని నమ్మి డీడీలు కడతారు.
అది జరిగేటప్పుడు ప్రాసెస్లో అది ఎలక్షన్ కోడ్ రావటమో ఏదో జరిగి అక్కడ బ్రేక్ అయింది. దానికంతటా బాధ్యత వహించాలని బాధ్యత వహిస్తాం. ప్రభుత్వానికి డీడీ చేసినప్పుడు మేము ప్రభుత్వం మమ్మల్ని ఇవ్వాలా, మేము మోసం చేసామని ఎవరు అంటలేదు. నన్ను ఎలాగ అంటలేదో, బుజ్జిగారిని ఎలాగ అంటలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా. మీరన్న 20 లక్షలు 40 లక్షలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఉన్నమాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారిని నమ్మంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెందింది కాబట్టి రేపొద్దున మనకు బాగుంటుందన్న ఉద్దేశంతో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు నమ్మితే 5 ఏళ్ళకి వెళ్ళిపోతాడు అనుకుని మానేయాలి కదా. వాళ్ళు నమ్మి పెట్టిన మాట వాస్తవం. కానీ దీన్ని అంతటిని ఎందుకు పాడైంది అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని ఆయన పేరు ఎత్తట్లా. మీరు అన్నారు కదా ఆయన పేరు ఎత్తద్దని. ఎందుకు పాడైంది అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరైనా చేసేది ఏంటంటే ఒకదాన్ని వార్పించి సగం అయిన తర్వాత రెండో మొక్క కూడా కడతారు ఎవరైనా. అలా వదిలేరు. అలా వదిలేసేవాడు వచ్చాడు కాబట్టి ఇబ్బంది జరిగింది. అమరావతిలో అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే చెప్తుంటాడు. ఏమని జరిగింది అంటే ఏం జరిగింది అమరావతి చెప్తున్నాడు కదండి. అమరావతి మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులే కుమ్మక్కై కొనేసారు ల్యాండ్స్ అని ఆయన ఆరోపిస్తూ దాన్ని ఆపైనా నేను స్పష్టంగా చెప్తున్నాడు. అవునండి. ఇప్పుడు మీరే అంటున్నారు కదా 45-20 అయింది, 25-10 అయింది అని చెప్పి. ఆ 45-10 పెట్టి వీళ్ళు కొనేసుకుని మొత్తం మళ్ళీ అక్కడే కట్టచ్చుగా వెళ్ళి అంటే మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఇంకొక విషయం అంటే నా క్వశ్చన్ మీరు ఎందాక ఆన్సర్ చేయలేదు. జరిగిన నష్టానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుంటారా తీసుకోరా? బాధ్యత తీసుకున్నాం కాబట్టే కదా ఇప్పుడు హామీ ఇస్తున్నాం మేము. ఓకే, ఇప్పుడు బాధ్యత తీసుకున్నాం కాబట్టే కదా మీ నష్టానికి బాధ్యత నాది. మిమ్మల్ని అందరికీ కూడా ఏ నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ పూచి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అని మేము ఎలా చెప్తున్నామో గొంతెత్తి మీ టిట్కో ఇల్లు మీకు చెప్తాం. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే మధ్యలో వాళ్ళు ఆపేశారు, వాళ్ళు ఇస్తా అన్నది కూడా ఇవ్వాల, దాన్ని కూడా మేము ఆపం, అది కూడా ఇస్తామని చెప్తున్నాం కదా గంటాపదంగా. బాధ్యత తీసుకున్నాం కాబట్టి టిట్కో ఇల్లు ఇస్తానంటున్నాం. మళ్ళీ రాజధానిలో ఎవడైతే పెట్టుబడి పెట్టాడో రాజధాని అక్కడే ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాంగా. జగన్మోహన్ రెడ్డి లాగా 3 రాజధానులు మేము అంటలేదు కదా. అమరావతి రాజధాని అనేది మేము గంటాపదంగా. అమరావతి రాజధాని అనకపోతే ఇంకేముంది సార్? మీ ఆత్మ అది కదా. అసలు ఇంతమందిని పెట్టుబడులు పెట్టించేసి ఇంత నష్టపోయిన తర్వాత అది మాది కాదని మీరు ఎలా అనగలరు? మరి మేము అనాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి మీరు అంటున్నారు కదా, అన్నారని ఉద్దేశంతో మేము కూడా 3 రాజధానులకి సై అనొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా ఉందంటే కనీసం అమరావతిని తీసేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా వచ్చి ఉద్యమం చేయలేని పరిస్థితుల్లో ఉన్న రైతుల పేరు మీద ఉద్యమం చేయించాల్సిన అవసరం ఏముంది? మీరు చాలా తప్పుగా మాట్లాడారు. తప్పు కాదు సార్, నేను రైటే మాట్లాడుతున్నా, నో డౌట్ ఎట్ ఆల్. నేను స్వయంగా పార్టీ గురించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్వయంగా వచ్చి ఎందుకు ఉద్యమం చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చి ఆ ఉద్యమంలో కొన్ని ఒక 20 రోజులు 1 నెల రోజులు ఎందుకు కూర్చోలేకపోయారు? ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అమరావతి జరిగిందంతా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, కానీ ఉద్యమం చేసేదేమో సంబంధం లేని రైతుల. చెప్తాం, దానికి కూడా చెప్తాం. తెలుగుదేశం పార్టీ అంటే బాధ్యత గలవాళ్ళు రెస్పెక్టబుల్ వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అదే విధేయతతో ఉంటారు. సంఘ విద్రోహ శక్తులు టైపు ఉన్నవాళ్ళు రాజధాని రైతులు చేస్తున్నారు అంటే రాజధాని రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ. సంఘ విద్రోహ శక్తులకి ఇక్కడ వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి కొంతమంది ప్రజల సహకారం అందించట్ల మొన్నటిదాకా. ఇవాళ చేయమనండి జగన్మోహన్ రెడ్డిని, ఆ రోజున చేశాడు, ఇవాళ చేయమనండి రోడ్డు ఎక్కి. రాలేకపోతున్నాడే, తెరలు కట్టుకుని వస్తున్నాడే, మేము మాలాగా రోడ్ల మీదకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు? మీరు చెప్పేది సంఘ విద్రోహ శక్తులకి ఎవరైతే ఈ వ్యవస్థలు ఉన్నాయో పనిచేసినాయి కాబట్టి 5 ఏళ్ల పరిపాలన ఉందన్న ఉద్దేశంతో ప్రజలు ముందుకు రాలా. ఇవాళ ప్రజలు ముందడిగేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కనుమరుగైపోతున్నాడు. ఇవాళ రమ్మనండి డైరెక్ట్గా నడుచుకుని పాదయాత్ర అప్పుడు చేయడం కాదు, ఇవాళ మగవాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు నడుచుకుని పాదయాత్ర చేయమనండి ప్రజల్లో.